అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ దేవుడు చేసిన అద్భుతం. సునీత, అజయ్ కాలేజీలో ఇద్దరూ కలిసి చదువుకునేటప్పుడు ఒకరికొకరు మంచి స్నేహితులయ్యారు. ఆ తరువాత వారి మధ్యలో ఉన్న స్నేహం ప్రేమగా మారింది. సమయం ఎలా గడిచిపోతుందో వాళ్ళకే తెలియలేదు. జీవితం గురించి ఇద్దరూ చాలా కలలు కనడం మొదలుపెట్టారు. అజయ్ ఎప్పుడూ సునీతతో తమ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండేవాడు. తమ ప్రేమ విషయాన్ని అజయ్ తన ఇంట్లో చెప్పి తన కుటుంబ సభ్యులందరినీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కానీ అజయ్ తల్లికి మాత్రం అజయ్ సునీతని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ అజయ్ సంతోషం కోసం తను కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి అజయ్ తల్లి సుమలత గారు బలవంతంగా సునీతతో పెళ్లికి ఒప్పుకున్నారు. సునీత అజయ్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తన జీవితం పరిపూర్ణమైనట్టు, తన జీవితాశయం నెరవేరినట్టు తనకు అనిపించింది. ఆ ఇంట్లో తనకి చాలా సంతోషం, ఇంకా గౌరవం ఇచ్చేవారందరూ. కుటుంబ సభ్యులందరూ సునీతని చాలా ప్రేమించేవారు. కానీ సుమలత గారు మాత్రం సునీత మీద ప్రేమను చూపించేవారు కాదు. ఆవిడ సునీతతో అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు. అజయ్ ఎప్పుడూ సునీతని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఏం కావాలన్నా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని మరీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. తన చుట్టూ తిరుగుతూ తన అవసరాలు, కోరికలు అన్నీ తీర్చేవాడు. కాలక్రమంలో సునీతకి 2 పిల్లలు పుట్టారు. తల్లి కావడం సునీతకి చాలా ఆనందాన్నిచ్చింది. అజయ్ ఎప్పుడూ సునీతని జాగ్రత్తగా చూసుకున్నాడు. సునీతకి మొదటగా ఒక అందమైన కొడుకు పుట్టాడు. ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. తన చిన్న చేష్టలతో అందరి హృదయాలని ఆ బాబు గెలుచుకున్నాడు. అజయ్ కళ్ళల్లో తన కొడుకు పైన చాలా ప్రేమ కనిపిస్తూ ఉండేది. ఆ ఇల్లు ఎప్పుడూ ఆ బాబు కేరింతలతో, ఆనందంతో నిండుండేది. ఆ తరువాత సునీత ఒక కుమార్తెకు కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు నాకు ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఇక తనకు జీవితంలో ఎలాంటి కొరత లేదు. సునీత, అజయ్ పిల్లలిద్దరికీ మంచి భవిష్యత్తునివ్వడం కోసం కలలు కంటున్నారు. అజయ్ కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అప్పుడే 2 పిల్లల్ని బాగా పెంచొచ్చు అని చాలా కలలు కన్నాడు. తన పిల్లలకి ప్రపంచంలోని అన్ని ఆనందాలని ఇవ్వాలని అజయ్ కోరుకున్నాడు. కానీ వ్యాపారం మొదలు పెట్టడం కుదరలేదు. ఆ తర్వాత అజయ్కి కెనడాలో ఉద్యోగం దొరికింది. ఉద్యోగం కోసం అజయ్ కెనడాకి బయలుదేరాడు. సునీత చాలా విచారించింది. భర్తకి దూరంగా ఉండాలి అన్న ఆలోచన సునీతని చాలా బాధ పెట్టింది. కానీ అజయ్ కెనడాకు వెళ్ళి డబ్బు సంపాదించడం మొదలు పెడితే ప్రతి కష్టము తీరిపోతుందని, కొన్ని రోజులు ఓపిక పట్టమని భార్యని ఓదార్చాడు. ప్రతి పరిస్థితుల్లోనూ నా హృదయం ఎప్పుడూ నీ హృదయంతోనే కలిసి ఉంటుంది అని వాగ్దానం కూడా చేశాడు. 2 పిల్లల్ని చూసుకుంటూ భర్త తిరిగొచ్చే వరకు సంతోషంగా వేచి చూడాలని సునీత కూడా నిర్ణయించుకుంది. కానీ సునీత తలరాతలో ఇంకేదో రాసుంది. అజయ్ కెనడాకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ప్రారంభమయ్యింది. అజయ్ రోజు సునీతతో ఫోన్లో చాలాసేపు మాట్లాడేవాడు. కొన్ని నెలలకు ఒకసారి పిల్లల కోసం కెనడా నుంచి బహుమతులు పంపించేవాడు. 5-6 నెలలకు ఒకసారి పార్సిల్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషించేవారు. కొన్నిసార్లు పిల్లలకి బొమ్మలు, కొన్నిసార్లు బట్టలు, కొన్నిసార్లు సునీత కోసం చీరలు, నగలు, ఇంకా మేకప్ సామాన్లు ఇలాంటివన్నీ పంపిస్తూ ఉండేవాడు. అజయ్ త్వరలోనే సునీతని, పిల్లల్ని కూడా కెనడా తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాడు. అందరం కలిసి కెనడాలో సెటిల్ అవుదాం అని చెప్పి సునీతతో అజయ్ చెప్పినప్పుడు సునీత చాలా సంతోషించింది. అజయ్ అక్కడ కెనడాలో సొంతిల్లు కూడా కొంటానని చెప్పాడు. ఆ రోజు పిల్లలిద్దరికీ భోజనం తినిపించి సునీత పడుకోబెట్టిన తర్వాత అజయ్ ఇంకా ఫోన్ చేయలేదేమిటో అనుకుంటూ సునీత ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడం ప్రారంభించింది. సునీత గుండె సంతోషంతో కొట్టుకుంది. అజయ్ ఏదో శుభవార్త చెప్పడానికే నాకు కాల్ చేసి ఉంటాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సునీత. అవతల వైపు ఎవరో తెలియని వ్యక్తి మాట్లాడుతున్నాడు. సునీత గారైనా మాట్లాడేది అని ఆ అపరిచితమైన వ్యక్తి గొంతు వినగానే సునీత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తెలియని భయం తనని ఆవరించింది. వెంటనే సునీత తేరుకొని, అవునండి, నేను అజయ్ భార్య సునీతనే మాట్లాడుతున్నాను అని చెప్పగానే, ఇక్కడ మీ భర్త అజయ్కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాడతను.
వెంటనే సునీత చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడిపోయింది. వణుకుతున్న చేతులతో మొబైల్ తీసుకొని, యాక్సిడెంటా? ఇప్పుడు నా భర్తకి ఎలా ఉంది అని సునీత ఆదుర్దాగా అడిగింది. ఆ పక్కన నిశ్శబ్దం నెలకొంది. ఆ పక్కనున్న వ్యక్తి, క్షమించండి, మీ భర్త అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పగానే ఆ మాటలు విన్న వెంటనే ప్రపంచం మొత్తం స్తంభించినట్టయిపోయింది. చుట్టూ ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సునీతకి తన తల తిరిగి పడిపోతున్నట్టుగా అనిపించడంతో గోడ సహాయంతో నిలబడి ఉంది. ఇప్పటి వరకు పిల్లలిద్దరూ సంతోషంగా గడిపారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ ఆనందాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇంతలోనే ఇలాంటి విషయం జరిగింది. సునీత గొంతులో నుంచి ఏడుపు కూడా బయటకు రావడం లేదు. సునీత లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. అదే సమయంలో సుమలత గారు సునీత గదిలోకి వచ్చినప్పుడు సునీత లోపలే కుమిలిపోతూ ఏడవడం చూశారు. ఏం జరిగింది అని సునీతని అడిగినప్పుడు సునీత అజయ్ ఇంక లేడు అనే విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆ ఇంట్లో శోకం లాంటి వాతావరణం నెలకొంది. ఇల్లు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంట్లో చాలా మంది ఉన్నారు. సునీత ఒకవైపు గోడకి ఆనుకుని కూర్చునుంది. సునీత అత్తగారు, మామగారు అందరూ ఏడుస్తున్నారు. మరోవైపు సునీత తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా సునీత జీవితం అలా అయిపోయినందుకు ఏడుస్తూనే ఉన్నారు. ఏం జరిగిందో అర్థం చేసుకోలేని వయసులో ఉన్న ఆ పిల్లలిద్దరూ అయోమయంగా అందరినీ చూస్తూ ఉన్నారు. సునీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సునీతని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సునీత తీవ్రంగా ఏడుస్తుంది. సుమారు 5 రోజుల తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని కెనడా నుంచి అజయ్ మృతదేహం ఇండియాకి వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. సునీత తలుపు వద్ద నిలబడుంది. అంబులెన్స్ నుంచి అజయ్ బాడీని బయటకు తీసుకొస్తూ ఉన్నప్పుడు సునీత అలాగే చూస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడారు. అక్కడ ప్రజలందరూ కలిసి ఇంటి లోపల తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం ఏర్పాట్లన్నింటినీ చేస్తూ ఉన్నారు. అందరూ సునీతని ఓదారుస్తున్నారు. సునీత తన భర్త మొహం చూడడానికి ఆత్రుతగా ముందుకు వెళ్ళినప్పుడు తన భర్త ముఖం మీద ఉన్న ముసుగు తొలగించి చూసినప్పుడు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అజయ్ మొహం అంతా గుర్తుపట్టలేనంతగా నలిగిపోయింది. సునీత ఏడుస్తూ, మీరు నాకు వాగ్దానం చేశారు, మీరు నా కోసం తొందరగా తిరిగి వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు నన్ను ఒంటరిగా ఈ ప్రపంచంలో వదిలేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వ్యక్తులు చాలా కష్టం మీద సునీతని ఓదార్చి అజయ్ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సునీత తన భర్తనే తలుచుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తోంది. దయచేసి తిరిగి రండి, నా కోసం రండి అని ఏడుస్తూ ఉంది. నా భర్త చనిపోలేదు, నాకు రోజు ఫోన్ చేస్తానని చెప్పారు, నా కోసం తిరిగి వస్తానని మాట ఇచ్చారు అంటూ ఏడుస్తూనే ఉంది. అప్పుడు సునీతని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి అజయ్ అంత్యక్రియలన్నింటినీ జరిపించారు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతూ వస్తోంది. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా సునీత అత్తగారి ప్రవర్తన కూడా మారుతూ వచ్చింది. మొదట్లో సుమలత గారు సునీతని ఓదార్చడానికి ప్రయత్నించేవారు. సునీతని చూసి జాలి పడేవారు. కానీ మెల్లమెల్లగా ఆవిడ ఆలోచన తీరు మారిపోయింది. సునీతని ప్రతి విషయంలోనూ నిందించడం మొదలుపెట్టింది. నువ్వు ఇంటికొచ్చిన వేళ విశేషమే బాగోలేదు, నువ్వు ఒక నష్టజాతకురాలివి, నువ్వు వివాహం చేసుకుని ఈ ఇంటికొచ్చిన రోజే మీ మామగారు అనారోగ్యానికి గురయ్యారు, ఇప్పుడు నువ్వు మా కొడుకును కూడా మింగేశావు అంటూ రోజు సూటిపోటి మాటలతో హింసిస్తూనే ఉండేవారు. కానీ సునీత అన్ని బాధల్ని దిగమింగుతూ తన పిల్లలిద్దరి కోసం బలవంతంగా తన దుఃఖాన్నంతా దిగమింగి బతకాల్సి వచ్చింది. అత్తామామల ప్రవర్తన సునీత విషయంలో రోజు రోజుకు కఠినంగా మారుతూ ఉంది. అత్తగారి కఠినమైన మాటల్ని సునీత తట్టుకోలేకపోతుంది. నీ దురదృష్టమే మాకు కూడా అంటుకుంది, మా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసింది అంటూ సూటిపోటి మాటలతో హింసిస్తూనే ఉండేది రోజంతా. సునీత తట్టుకోలేక ఒకరోజు, అత్తయ్య గారు, జీవం మరణం ఆ భగవంతుని చేతిలోనే ఉంటాయి, ఇందులో నా తప్పేముంది? అజయ్ దూరం అవ్వడం వల్ల అందరికంటే ఎక్కువ నష్టం నాకే జరిగింది. ఇప్పుడు నేను భర్త లేకుండా ఒంటరిదాన్ని అయిపోయాను, కనీసం నా మీద జాలి కూడా పడడం లేదు మీరు అంటూ అత్తగారితో మాట్లాడింది.
కానీ సుమలత గారు మాత్రం ఇదంతా నీ దురదృష్టం కారణంగానే జరిగింది. అసలు నేను నీ ఇంటికి కోడలుగా చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మేము ఆ పరిణామాలన్నింటినీ అనుభవించాల్సి వస్తుంది. నువ్వే నా కొడుకును పొట్టన పెట్టుకున్నావు అంటూ మాట్లాడుతూనే ఉండేది. అప్పటి వరకు సునీత తన పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా కష్టంగా మారిపోయింది సునీతకి. సునీత వంటగదిలోకి వెళ్ళినా కూడా భర్త చనిపోయిన బాధ అనేదే లేకుండా కడుపు నిండా దొంగచాటుగా అన్నం తినడానికి సిగ్గులేదా అంటూ అత్తగారు తిట్టడం మొదలుపెట్టారు. పిల్లల కోసం భోజనం తీసుకురావాలన్నా కూడా సునీతకి కష్టంగానే మారిపోయింది. ఓ మహారాణి, నీ భర్త చనిపోయారు, ఇప్పుడిక ఈ ఇల్లు నా భర్త సంపాదన మీద నడుస్తుంది అంటూ సునీత తోటి కోడలు చెబుతూ ఉండేది. సునీత బావగారు ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించడంతో కనీసం సునీత పిల్లల కోసం బొమ్మలు బట్టలు కూడా తీసుకురావడం లేదు. ఆ పిల్లలకి ఆ ఇంట్లో ఏమీ దొరకడం లేదు. సునీత బావగారు తన పిల్లల కోసం మాత్రమే బహుమతులు తీసుకొస్తున్నారు. తండ్రి లేని పిల్లలని కనీసం సానుభూతి కూడా చూపించడం లేదు వీళ్ల మీద. ఆ ప్రవర్తన చూసి సునీత హృదయంలోనే చాలా బాధపడుతూ ఉంది. ఒకరోజు పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత నిశ్శబ్దంగా పిల్లలతో పాటు గదిలోకి వెళ్ళిపోయింది సునీత. పిల్లల్ని పడుకోబెట్టి బయటకు వస్తూ ఉన్నప్పుడు అత్తగారి మాటలు బయట నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఈ సునీత వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఆ పిల్ల ఒక నష్టజాతకురాలు, స్వయంగా తన భర్తను పొట్టను పెట్టుకుంది. ఇప్పుడు నా పెద్ద కొడుకు వ్యాపారం కూడా నష్టాల బాటలో పడింది. అంతా తన జాతకం వల్లే అని మాట్లాడుతూ ఉంది. తలుపు దగ్గరే నిలబడి సునీత ఈ మాటలన్నీ వింటూనే ఉంది. మీ కొడుకు మరణానికి, మీ పెద్ద కొడుకు వ్యాపారంలో నష్టాలకి, మీ భర్త అనారోగ్యానికి నేను కారణం కాదు అని బిగ్గరగా వాళ్లతో చెప్పాలి అని అనుకుంది. నేను మీ కొడుకుని ఎంతగానో ప్రేమించాను. ఆయనని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాను. కానీ మీ అబ్బాయి లేడనే కారణంతో మీరు ఇంత బలమైన నిందలు నా మీద వేస్తున్నారు అని అత్తగారితో మాట్లాడాలి అని అనుకుంది. కానీ ఒక్కసారిగా సునీత నిశ్శబ్దంగా మారిపోయింది. తన ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు తను ఓపిక పట్టాల్సి వచ్చింది. సునీతకి బాగా అర్థమైపోయింది ఇప్పుడు ఆ ఇంట్లో తన ఉనికిని కూడా సహించలేకపోతున్నారని. కానీ ఒకరోజు సునీత అత్తగారు తన పరిమితులన్నీ దాటేసింది. సుమలత గారు సునీత దగ్గరకొచ్చి, ఇక నీ బట్టలు సామాన్లు అన్నీ సర్దుకొని నీ పిల్లలిద్దరిని తీసుకొని ఈ ఇంట్లో నుంచి బయటకు నడువు అని చెప్పగానే సునీత, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నేనేం చేశాను అని అడుగుతూ ఉండగానే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ నీ దురదృష్టం గురించే చెప్పుకుంటున్నారు. నీ దురదృష్టం వల్లే మాకన్నీ నష్టాలే జరుగుతున్నాయి. నువ్వు నా ఇంట్లో ఉండడం వల్ల నీ దురదృష్టాన్ని అందరికీ అంటిస్తున్నావు. నువ్వు రాకముందు మేము ఈ ఇంట్లో ఎప్పుడూ ఆనందంతో సంతోషంతో జీవించాము. ఈ ఇల్లు నాశనం అయిపోవడానికి నువ్వే కారణం. ఇప్పటిక ఈ ఇంట్లో నేను నిన్ను ఉండనివ్వను అని మాట్లాడుతూ ఉండగానే సునీత కళ్ళు మూసుకొని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. అంతలోనే పిల్లలిద్దరూ ఏడుస్తూ సునీత దగ్గరకొచ్చి తనని కౌగిలించుకున్నారు. అమ్మా, నానమ్మ మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉండగానే ఆ మాటలు సునీత హృదయాన్ని బలోపేతం చేశాయి. వెంటనే సునీత తన కొడుకుతో, నువ్వేమీ బాధపడొద్దు బాబు, మనం ఏ చోటుకు వెళ్లాలో మన విధే నిర్ణయిస్తుంది. ఇక మీదట ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఇక్కడ నివసించొద్దు అని చెప్పింది. కొన్ని రోజుల క్రితమే సునీత వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉన్నప్పుడు సుమలత గారు వంటగదిలోకి వెళ్ళి, నీ వస్తువులన్నీ సర్దుకో, వీలైనంత త్వరగా ఈ ఇంటిని వదిలేయి, ఇకపై ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పినప్పుడు సునీత చేతులు ముడుచుకొని, అత్తయ్య గారు నేను ఎక్కడికి వెళతాను, నాకు చిన్న చిన్న పిల్లలున్నారు, వాళ్ళిద్దరూ మీ కొడుకుకు పుట్టిన వాళ్ళు, మీరు వాళ్ళని కూడా దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా? నా భర్త చనిపోగానే మీరు నన్ను నా పిల్లల్ని రోడ్డు పాలు చేస్తే నా భర్త ఆత్మ శాంతిస్తుందా? ఇంతకు ముందు వరకు నా భర్త పంపించే డబ్బులతోనే ఈ ఇల్లంతా నడిచింది. ఇప్పుడు బావగారు ఈ ఇల్లు నడిపించాలి అంటే ఆయనకు ఖర్చులు ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి నేను బాధ్యురాల్ని కాదు కదా అని సునీత మాట్లాడుతూ ఉంది.
సుమలత గారు సునీత మాటలు విని కాస్త శాంతించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు అలా కాదు. సునీతని ఎలాగైనా సరే బయటకు పంపించాలని ఆ ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు. సునీత తన 2 పిల్లల్ని తీసుకొని ఆ ఇంటిని విడిచిపెడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ సునీతకు సహాయం చేయడానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. సునీత గౌరవం, తన కన్న కలలు అన్నింటినీ తన హృదయంలోనే పాతిపెట్టి ఇంటి తలుపు దగ్గరకు వచ్చింది. బయట కొంతమంది వృద్ధులున్నారు. ఒక వృద్ధురాలు సునీతతో, అమ్మా, ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడో అక్కడ మీకు సహాయం చేసేవాళ్ళు ఉండుంటారు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఎవరైనా నిన్ను అర్థం చేసుకుని సహాయం చేస్తారేమో. ఆ భగవంతుడి దయ ఎల్లప్పుడూ నీతో పాటే ఉంటుంది అంటూ సునీతకి సహాయం చేయమని భగవంతుడిని వేడుకుంటూ ఉంది. సునీత కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. సునీత ఒక బ్యాగులో తన బట్టలు, తన పిల్లల బట్టలు పెట్టుకొని చాలా దూరం నడిచిన తర్వాత తను చాలా అలసిపోయింది. అప్పుడు సునీత ఒక బెంచ్ మీద కూర్చుంది. సునీత కూతురు సునీత భుజం మీద తలవాల్చి పడుకుంది. కొడుకు మాత్రం అలసిపోయిన కళ్ళతో పక్కనే కూర్చుని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆమె ఒక చెట్టు నీడలో కూర్చునుంది. కాస్త దూరం నుంచి తప్పుడు కళ్ళతో తనని చూస్తున్న కొంతమంది పురుషులు కనిపించారు. అప్పుడు సునీత తన పిల్లలిద్దరిని తీసుకుని రోడ్డు దాటి అవతల పక్కకొచ్చింది. కన్నీళ్లు నిండిపోయిన కళ్ళతో సునీతకి కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. వాళ్ల ముందు ఒక వృద్ధ మహిళ నడవడం చూసింది. సునీత ఆవిడ వైపు ఆశగా చూసింది. సునీత ఆశగా ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వృద్ధ మహిళ తన అత్తగారింటి వాళ్ళకి దూరపు బంధువు అని గ్రహించింది. ఆవిడ పిల్లల్ని చూసి చాలా బాధపడింది. అమ్మా సునీత, నేను నీకు సహాయం చేయలేనేమో, కానీ నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఏరియా అస్సలు మంచిది కాదు అని చెప్పినప్పుడు తనతో అంత నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడుతున్న ఆవిడ్ని చూసి సునీత కృతజ్ఞతలు చెప్పింది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ప్రతి ఒక్కరూ నిన్ను నిందించే దృష్టితోనే చూస్తారు. నీకు ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఎవరో ఒకరు నీకు మద్దతు ఇస్తారు అని చెప్పినప్పుడు సునీత ఆశగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. నిజానికి సునీత తల్లిదండ్రులు ఇద్దరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఇంటి పెత్తనం మొత్తం తన వదిన చేతుల్లోకే వెళ్ళిపోయింది. అది ఇప్పుడు తన అన్నయ్య ఇల్లు. అన్నయ్య, వదిన తనకి అండగా నిలబడతారన్న ఆశ సునీత మనసులోనూ ఉంది. సునీత ఆలోచనతోనే నడుస్తూ ఆ ఇంటి గేటు ముందుకు చేరుకుంది. తను లోపలికి వెళ్ళడం కోసం తలుపు తెరవమని సెక్యూరిటీ గార్డుతో చెప్పింది. అప్పుడు అతను తలుపు తెరవలేదు. మీకు రావడానికి అనుమతి లేదు మేడం అని చెప్పడం మొదలుపెట్టాడు. మీరు నా యజమాని నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. నేను వెళ్ళి సునీత గారు వచ్చారు అని చెప్తాను అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత బయటకొచ్చి, మేడం గారు మిమ్మల్ని లోపలికి రానివద్దు అని చెప్పారు అని చెప్పగానే సునీత కంగారుగా, నువ్వు మా వదినతో ఏం చెప్పావు? మీ ఆడపడుచు మిమ్మల్ని కలవడానికి వచ్చిందని చెప్పమని చెప్పి మళ్ళీ పంపించింది. కానీ అవతల వైపు నుంచి మళ్ళీ అదే సమాధానం వచ్చింది. సునీత తన వదిన నుంచి అలాంటి ప్రవర్తనని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లికి ముందు సునీత తన వదినతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఈ రోజు సునీత వాళ్ళ వదిన సునీతని రోడ్డు మీద నిలబెట్టేసింది. ఆ ఇంటి తలుపులు సునీత కోసం మూసివేయబడ్డాయి. చాలాసేపు గేటు దగ్గరే కూర్చుంది. తన పిల్లల ఏడుపు చూసైనా ఎవరైనా తనకింత ఆశ్రయం కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. నేను నా పిల్లలతో ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉండలేను అని తను ఏడుస్తూ ఉన్నప్పుడు సునీత వాళ్ళ వదిన గేటు దగ్గరకొచ్చి, సునీత, నువ్వింకా ఎక్కడే కూర్చున్నావు? నువ్వు తిరిగి వెళ్ళిపోయావు అని నేను అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. లేకపోతే నీకు ఎలాంటి అవమానం జరుగుతుందో నాకే తెలియదు. ఇక నీ ఇష్టం. ఇప్పటికే మీ అమ్మా నాన్నలతో మేం వేగలేక చస్తున్నాము. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడికొచ్చి మా శాంతిని దోచుకోవద్దు. సెక్యూరిటీ, ఈమెను బయటకు పంపించమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే కూర్చోబెట్టుంచావేంటి? ఈవిడ బయటకు వెళ్ళకపోతే మేడ పట్టుకుని బయటకు గెంటు అంటూ సెక్యూరిటీతో చెప్పింది సునీత వాళ్ళ వదిన. వెంటనే సునీత కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. చాలా కష్టపడి తనని తాను నియంత్రించుకుంది. ఇలా దిష్టి బొమ్మలాగా గడపలో కూర్చునే కంటే ముష్టెత్తుకోవచ్చు కదా.
రూపాయలైనా వస్తాయి, నీ పిల్లల కడుపు కూడా నిండుతుంది అని చెప్పి ఒక్క దెబ్బతో తలుపు మూసేసి లోపలికి వెళ్ళిపోయింది. సునీత గట్టిగా ఏడుస్తూనే ఉంది, కానీ ఎవ్వరూ తనని పట్టించుకోవడం లేదు. పిల్లలిద్దరూ ఆకలితో ఉన్నారు. సునీత తన పిల్లలతో ఎప్పుడూ సహనంగా ఉండండి, కొత్త మార్గం ఖచ్చితంగా బయటకు వస్తుంది అని చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. చాలాసేపు వరకు ఆ ఇంటి గేటు దగ్గరే కూర్చున్న సునీత తర్వాత తన పుట్టింటిని మొత్తాన్ని ఒక్కసారి పరిశీలించి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి రోడ్డు మీదకొచ్చింది. తను రోడ్డు మీదకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంది. సునీత రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక షాప్ ముందు కుర్చీలు, టేబుల్స్ ఉంచబడున్నాయి. వెంటనే సునీత, ఇక్కడే పిల్లలతో కాసేపు కూర్చుందాం, కాస్త నీడైనా దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోగానే వెంటనే ఆ షాప్ యజమాని, ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా, మీరు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే సునీత, సార్ మీది చాలా పెద్ద షాపు, మీరు నా పిల్లల కోసం తినడానికి ఏమైనా ఇవ్వండి, వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ షాప్ యజమాని పిల్లలకి ఏమైనా పెట్టడానికి కూడా నిరాకరించాడు. ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయండి అని షాప్ యజమాని గట్టిగా కేకలు వేస్తూ అన్నాడు. అప్పుడు సునీత నెమ్మదిగా లేచి అక్కడి నుంచి ముందుకొచ్చింది. తన పిల్లలిద్దరూ ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. తనిప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని సహాయం అడగాలి అని ఆలోచిస్తూ ఉంది. కానీ ఎవ్వరి మీద తను ఆశ పెట్టుకోవాలని అనుకోవడం లేదు. సమయం మారినప్పుడు అన్నీ మారిపోతాయి అన్న సత్యం తనకి అర్థమవుతుంది. జీవితం తనకి పెద్ద పెద్ద పాఠాలనే నేర్పిస్తోంది. మారుతున్న పరిస్థితులను, వాస్తవికతని తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మెల్లమెల్లగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కన ఒక బెంచ్ మీద సునీత పిల్లలతో సహా కూర్చునుంది. సునీత కొడుకు సునీత భుజం మీద తలవాల్చి పడుకునున్నాడు. కూతురు తన ఒడిలోనే పడుకునుంది. ఎంతసేపటికి వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఆకలిగా ఉండడంతో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. పక్కనే ఉన్న షాపులోంచి వస్తున్న సమోసాల వాసనకి పిల్లలిద్దరూ కళ్ళు తెరిచి చూశారు. పిల్లలిద్దరి కళ్ళల్లోనూ కొంత ఆశ కనపడింది. సునీత దగ్గర ఒక 50 రూపాయల డబ్బులున్నాయి. సునీత గబగబా అక్కడికి వెళ్ళి 20 రూపాయల సమోసాలు తీసుకుని వచ్చింది. ఆ పేపర్లో ఉన్న సమోసాలని చూడగానే సునీతకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ పూటకి నేను ఎలాగైనా నా పిల్లల కడుపుని నింపబోతున్నాను అనుకుంటూ బెంచ్ మీదకొచ్చింది. పిల్లలు ఎంతో ఆకలితో ఉన్నారు అనుకుంటూ పిల్లల్ని లేపి, ఇవి మీకోసమే అని చెప్పి ఆ సమోసాల్ని పిల్లలు ఎదురుగా పెట్టింది. పిల్లలిద్దరూ ఆ సమోసాలతో కడుపు నింపుకున్నారు. ఈ పూటకి ఎలాగో గడిచిపోయింది. రేపటి నుంచి ఎలాగా, అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుందో అన్న దిగులు మొదలైంది సునీతలో. చుట్టుపక్కల షాపులన్నీ మూసివేయడం ప్రారంభించారు. దుకాణదారులందరూ ఎవరెవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లడం ప్రారంభించారు. కానీ సునీత తన పిల్లలిద్దరూ అక్కడే కూర్చునున్నారు. కాసేపటి తర్వాత ఒక పోలీస్ వ్యాన్ అక్కడ ఆగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం కఠినమైన మాటలతో, ఇక్కడి నుంచి లేచి వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడానికి అనుమతి లేదు, ఇక్కడ పగలు మాత్రమే ఉండాలి, ఇంత రాత్రిపూట ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు అని గట్టిగా చెప్పడంతో సునీత తన 2 పిల్లల్ని తీసుకొని మళ్ళీ రోడ్డు మీద నడవడం ప్రారంభించింది. రోడ్డంతా నిర్జనంగా ఉంది. ప్రతి అడుగు భారంగా పడుతుంది. అప్పుడే కొంతమంది కార్మికులు ఒక మూలలో కూర్చొని కనిపించారు. నాకు ఇక్కడ తలదాచుకోవడానికి కాస్త నీడ దొరకొచ్చు, ఈ మూలలో నా పిల్లల్ని కూడా పడుకోబెట్టుకోవచ్చు అనుకుంది సునీత. అక్కడ కార్మికులందరూ వాళ్ళ మాటలతో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక వృద్ధుడు సునీతని పిల్లల్ని చూసి జాలిపడి, అమ్మా ఈ క్యారేజీలో భోజనం ఉంది, మీ పిల్లలకు పెట్టు అని చెప్పినప్పుడు సునీత ఆయనకి కృతజ్ఞతలు చెప్పి పిల్లలిద్దరూ ఆ 2 చపాతీలు చెరో ఒకటి తిని పడుకున్న తరువాత ఒక మహిళ తన కొడుకుతో అక్కడికొచ్చింది. ఆ మహిళ బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. నేను కూడా ఒక నిరాశ్రయురాలనే, నేను కూడా ఇక్కడ పడుకోవచ్చా అని అడిగింది ఆవిడ. సునీత మెల్లగా తలూపింది. ఆ మహిళ తన బ్యాగులో నుంచి చపాతీలు, కూర తీసి సునీత ముందు పెట్టింది. సునీతను కూడా తినమని చెప్పింది. సునీత వద్దని తిరస్కరించింది. కానీ ఆవిడ సునీతని బలవంతం చేసి బలవంతంగా తన చేతిలో ఆహారాన్ని ఉంచింది. సునీత ఆవిడకి కృతజ్ఞతలు చెప్పింది.
ఒక వ్యక్తి తను ఆకలి అని అడగకుండానే తనకి ఆహారం పెట్టడం సునీతకి చాలా సంతోషాన్నిచ్చింది. ఆకలి ఒక మనిషిని ఎంత బాధ పెడుతుందో తను స్వయంగా తెలుసుకుంది. ఆ రాత్రంతా సునీత నిద్రపోలేదు. అప్పుడప్పుడు కుక్కలొచ్చి మరుగుతూ ఉన్నాయి. పిల్లలు కళ్ళు తెరిచి భయపడతారేమోనని తను మేల్కొని అలాగే కూర్చునుంది. కుక్కలొచ్చి మరుగుతూ ఉన్నప్పుడు వాటిని తోలుతూ ఉంది. ఆ కుక్కలు పిల్లల్ని కరుస్తాయేమోనని భయపడుతూ ఉంది. నా పిల్లలిద్దరి కడుపు నింపటానికి నేను ప్రజల ఇళ్లల్లో అంట్లు తోమడానికైనా అడుక్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రతి తలుపు తట్టి వాళ్ళ కడుపుని ఎలాగైనా నింపుతాను, కానీ వాళ్ళని ఆకలితో అలమటించనివ్వను అని అనుకుంటూ సునీత రాత్రంతా మేల్కొనే కూర్చుంది. ఉదయం అవ్వగానే కూతురు జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టి కొడుకుకి తన బ్యాగులో ఉన్న బట్టలు వేసి ఆపై పిల్లలిద్దరినీ తీసుకొని మార్కెట్ వైపు బయలుదేరింది. మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఎవరైనా తన పరిస్థితి చూసి దయ చూపిస్తారేమో, ఎవరైనా తనకేదైనా పనిస్తారేమో అని తన పిల్లల్ని కూడా అక్కడే కూర్చోబెట్టుకొని సంకోచిస్తూ చూడడం ప్రారంభించింది. తన పరిస్థితి చూసి జాలిపడిన వాళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక మహిళ సునీత దగ్గరకొచ్చి, నువ్వు వయసులో ఉన్నావు, ఇలా అడుక్కోవడానికి సిగ్గనిపించడం లేదా నీకు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు సునీత మౌనంగా ఉంది. ఆ రోజు రాత్రి పిల్లలు కడుపు నిండా తినేటప్పుడు నవ్వుతూ సునీత వైపు చూశారు. ఆ క్షణం తన అలసట, బాధ, అవమానం అంతా తొలగిపోయింది. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళడం, అలాగే అడుక్కోవడం మొదలుపెట్టింది సునీత. ఉదయం మార్కెట్ తెరిచినప్పుడు పిల్లలతో సహా వెళ్ళి ఒక మూలన కూర్చునేది. అక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేవారు. సునీతని, పిల్లల్ని చూసి జాలిపడిన వాళ్ళు తనకి కొంత డబ్బిచ్చేవారు. కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. పిల్లల ఆకలి ముందు ఆ మాటలు సునీతకి బాధగా అనిపించేవే కాదు. ఒకరోజు ఎండలు మండిపోతున్నాయి. సునీత కూతురు దాహంతో బాధపడడం ప్రారంభించింది. సునీత పిల్లలిద్దరి కోసం తన సంచిలో డబ్బులు వెతికి చెరొక నిమ్మకాయ సోడా కొనిపెట్టింది. దగ్గరలో ఉన్న దాబాలో పనిచేసేవారు కొన్నిసార్లు అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని జాలిపడి సునీత పిల్లలకిచ్చేవారు. సునీత ఆ దాబా దగ్గర కూర్చోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ దాబా యజమాని సునీతని పిలిచి తనకు రూపాయి ఇచ్చి, నువ్వు మా దాబా ముందు అడుక్కోవద్దు, అలా చేస్తే మా దాబాకి జనాలు తగ్గిపోతారు, నువ్వు నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పోలీసుల్ని పిలుస్తాను, వాళ్లే అంతా చూసుకుంటారు అని చెప్పినప్పుడు సునీత భయపడి మార్కెట్లోనే వేరే మూలకు వెళ్ళి కూర్చుంది. ఒకరోజు ఒక ధనవంతుల కుటుంబం తనకి డబ్బులు సహాయం చేసినప్పుడు వాళ్ళ పిల్లోడి తల మీద చెయ్యి వేసి సునీత ఆశీర్వదించింది. అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ సునీతని చాలా తిట్టారు. మీ వల్ల మా బాబుకి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి అని. పేదరికంలో అవమానాలు, నిందలు అన్నీ మామూలేనని సునీత సరిపెట్టుకుంది. ఆ మార్కెట్లోని కొంతమంది సునీతకి మిగిలిపోయిన కూరగాయలు ఇచ్చేవారు. దోసకాయలు, టమాటాలు లాంటివి సునీత, తన పిల్లలు తిని కడుపు నింపుకునేవారు. మెల్లమెల్లగా వాతావరణం మారుతూ వచ్చింది. వాతావరణం చల్లబడుతూ వచ్చింది. శీతాకాలం మొదలైంది. ఇక సునీత పిల్లలకి చెడ్డ రోజులు కూడా మొదలయ్యాయి. జలుబులు, జ్వరాలతో వాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకి మందులు కొనడానికి కూడా సునీత దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కూడా తన దగ్గర డబ్బు లేదు. ఈ విధంగా వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని సునీత ఎదురు చూస్తూ ఉంది. చాలా రోజులు వీధిలో కూర్చుని ఆకలితో గడుపుతూనే ఉన్నారు వాళ్ళు. సునీత ఆశతో ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉండేది. శీతాకాలం చలిలో అలాంటి రోడ్ల మీద గడపడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సునీత కూతురికి జ్వరం తగ్గడం లేదు. తను చాలా వణికిపోతోంది. ఆ రోజు సునీత దగ్గరలోనే ఒక పాత చిన్న దుకాణాన్ని చూసింది. అది విరిగిపోయింది. లోపల చెత్తంతా పడుంది. చుట్టూ గోడలు, పైన కప్పు ఉండడంతో లోపలికి వెళితే చలి నుంచి పిల్లల్ని రక్షించొచ్చు అని సునీత అనుకుంది. సునీత లోపలికి వెళ్ళి తన కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని, కొడుకును కూడా పక్కనే పడుకోబెట్టుకొని తను అలాగే కూర్చుంది. పిల్లలిద్దరూ చాలా అలసిపోయారు. పిల్లలిద్దరిని చూస్తూ సునీత గుండెలు పగిలేలా రోదిస్తూ ఉంది. రాత్రంతా మేల్కొని కూతురికి సేవలు చేస్తూనే ఉంది. డబ్బు లేక మందులు కొనడం గాని, హాస్పిటల్కి తీసుకెళ్లడం గాని చేయలేకపోతోంది. ఉదయం అయ్యేసరికి కొడుకు, కూతురు ఇద్దరూ ఆకలితో ఉన్నారు.
సునీత దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు. రోజంతా అందరి దగ్గర యాచించి అదే డబ్బులతో పిల్లలకి ఆహారం ఇచ్చేది. కానీ ఆ రోజు సునీత దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. తన పిల్లలిద్దరితో ఏడవకండి, కాసేపట్లో ఎవరైనా దయతో మనకు సహాయం చేస్తే నేను మీకు ఆహారం ఇస్తాను అంటూ ఓదార్చింది. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకుంది. సమీపంలోని షాపులలో, హోటళ్లలో పనేదైనా దొరుకుతుందేమోనని అడగడానికి వెళ్ళింది. వెళ్ళిన ప్రతి చోట తనకి అవమానాలు, చీత్కారాలే ఎదురయ్యాయి. ఎవ్వరూ తనకి పనివ్వడానికి ఒప్పుకోలేదు. అందరూ తనని అవమానించి పంపించేశారు. తన కూతురు శరీరం ఇంకా కాలిపోతూనే ఉంది. వచ్చే పోయే వాళ్ళందరినీ సహాయం కోసం అడుగుతూనే ఉంది. అప్పుడే ఒక వ్యక్తి దయతలిచి సునీతకి 500 రూపాయలు ఇచ్చాడు. గబ్బగబ్బా లేచి సునీత హోటల్ వైపు వెళ్ళి అక్కడి నుంచి పిల్లల కోసం ఆహారం తీసుకొని మందులు కొని తన కూతురికి భోజనం తినిపించి మందులు వేసింది. ప్రతిరోజు కుళ్ళిపోయిన క్యారెట్లు, బీట్రూట్లు అక్కడున్న షాప్ యజమానుడు ఇస్తే కుళ్ళిపోయిన భాగం కట్ చేసేసి వాళ్ళందరూ తినేవాళ్ళు. రోజులు గడుస్తున్నాయి. సునీత కూతురు పరిస్థితి మరింత దిగజారిపోతూ ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా తను మూర్ఛపోయింది. సునీత చాలా భయపడిపోయి పరిగెత్తుకుంటూ అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళి మందుల కోసం అడిగింది. నా దగ్గర డబ్బులు లేవు, నా కుమార్తెని ఎలాగైనా బ్రతికించండి అని వాళ్ళని బ్రతిమాలుతూ ఉన్నప్పుడు వాళ్ళు సునీతని చూసి జాలిపడి తన కూతురికి మందులు ఇచ్చారు. తర్వాత రోజుకి తన ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. కానీ ఆ పాప చాలా బలహీనంగా ఉంది. ఒకరోజు సునీత మార్కెట్లో ఒక షాప్ ముందు కూర్చున్నప్పుడు అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూసినప్పుడు సునీత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అతను ఎవరో కాదు, అజయ్. ఖచ్చితంగా తను నా భర్త అని సునీత అనుభూతి చెందింది. కానీ తను చాలా ధనవంతుడు. పిల్లల్ని అక్కడే కూర్చోమని చెప్పి సునీత తన వెనకాలే వెళ్ళడం ప్రారంభించింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అజయ్ వెనక్కి తిరిగి సునీత వైపు చూశాడు. సునీత అజయ్ తనని గుర్తిస్తాడేమోనని ఆశగా తన వైపే చూస్తూ ఉంది. కానీ అజయ్ తనని గుర్తుపట్టనట్టే వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారిగా సునీత మనసంతా గందరగోళంగా మారిపోయింది. కాసేపటి తర్వాత, ఎవరు మీరు, నన్నెందుకు వెంబడిస్తున్నారు అంటూ ఆ వ్యక్తి అడిగాడు. వెంటనే సునీత వణుకుతున్న గొంతుతో నేను మీ భార్యని అని చెప్పింది. వెంటనే అతను నా పేరు అజయ్ కాదు, నా పేరు కిరణ్ అని చెప్పగానే తనేమైనా నిజాన్ని దాస్తున్నాడేమోనని సునీత అజయ్ కళ్ళల్లోకి చూడ్డానికి ప్రయత్నించింది. మీరలా మాట్లాడకండి, మీ పిల్లలు రోడ్డు మీద పడ్డారు, నేల మీద కూర్చునున్నారు, మీరిలా మాట్లాడొద్దు అని అరుస్తూ కేకలు వేయడం ప్రారంభించింది. కానీ అతను సునీత మాటలు వినలేదు. అతను కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సునీత ఏడుస్తూ పిల్లల దగ్గరకు వచ్చింది. కాసేపటి తర్వాత మళ్ళీ అదే కారు అక్కడికి వచ్చింది. సునీత గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. అప్పుడు సునీత పరిగెత్తుకుంటూ వెళ్ళి అజయ్, అజయ్, నా మాట విను, దయచేసి నన్ను నమ్ము, నేను నీ భార్యని. నువ్వు కెనడా వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎన్నెన్ని జరిగాయో నీకు తెలియదు. నేను, మన పిల్లలు రోడ్డు మీద పడ్డాము. నువ్వు అజయ్ కాదని చెప్పొద్దు. నువ్వు అజయ్ కాకపోతే నీ కళ్ళు అలాగే ఎందుకున్నాయి, నీ గొంతు కూడా అలాగే ఎందుకుంది అని అరుస్తూ ఉంది. ఆ వ్యక్తి మళ్ళీ తనని పట్టించుకోనట్టుగానే కారెక్కి సునీతని గుర్తుపట్టనట్టుగానే వెళ్ళిపోయాడు. సునీత ఏడుస్తూనే ఉంది. అతను నా భర్త కాకపోతే మరెవరు? నా భర్త అయితే నన్నెందుకు గుర్తించడం లేదు అని ఆలోచిస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఆ వ్యక్తి మార్కెట్కి రాలేదు. ఆ తర్వాత సునీత మళ్ళీ ఒకరోజు అజయ్ని చూసింది. పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్ళి అజయ్, నా మాటలు వినండి. మన ఇద్దరం కాలేజీలో ప్రేమించుకున్నాం. ఇదిగో మన ఇద్దరు పిల్లలు. ఒక్కసారి వాళ్ళని చూడండి. మీరు మమ్మల్ని వదిలి కెనడాకు వెళ్ళిపోయారు. అక్కడ మీకు ప్రమాదం జరిగింది. మీ మొహం మొత్తం కాలిపోయింది అని చెబుతూ ఉన్నప్పుడు అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నిజమే, నాకు ప్రమాదం జరిగింది అని అతను తల పట్టుకున్నాడు. తన తలలో తీవ్రమైన నొప్పిని అనుభవించడం మొదలుపెట్టాడు. అప్పుడే అజయ్కి గతమంతా గుర్తుకు రావడం మొదలుపెట్టింది. అప్పుడు అజయ్ సునీతతో, నిజమే, నాకు కెనడాలో ప్రమాదం జరిగింది. అప్పుడు నన్ను ఒక బంగ్లాకి తీసుకెళ్లారు. నేనే వాళ్ళ కొడుకుని అని చెప్పారు. నేను అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా ముఖాన్ని కూడా నేను గుర్తించలేకపోయాను. నా పేరు, ఊరు నాకు ఏమీ గుర్తులేదు. నాకు కొన్ని రోజులు వైద్యం జరిగింది. ఆ బంగ్లాలో ఉన్న వాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళనే నా తల్లిదండ్రులుగా అంగీకరించాను.
ఇప్పుడు నాకు గతమంతా గుర్తుకొచ్చింది అని చెప్పి అజయ్ సునీతని కౌగిలించుకున్నాడు. పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లలిద్దరూ కూడా తండ్రిని చూసి ఏడుస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత పిల్లలిద్దరూ తండ్రి ప్రేమని అనుభవించారు. నా పిల్లలని రోడ్డున పడేసిన వాళ్ళెవరు అంటూ కోపంగా అడిగాడు అజయ్. జరిగిన విషయం అంతా సునీత చెప్పింది. వెంటనే అజయ్ తన పిల్లల్ని భార్యని తీసుకొని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టించి కొత్త బట్టలు కొనించి వాళ్ళని తీసుకొని అజయ్ తన ఇంటికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులు అన్నా వదినలు అందరూ ఒక్కసారిగా అజయ్ని చూసి ఆశ్చర్యపోయారు. తన తల్లిదండ్రులు ప్రేమగా అజయ్ దగ్గరికి రాగానే, అజయ్ ఆపండి మీ నాటకాలు, నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లల్ని రోడ్డు మీద అడుక్కు తినేలా చేశారు మీరు, మిమ్మల్ని జన్మలో క్షమించను అని చెప్పి సునీతని తీసుకొని సునీత పుట్టింటికి కూడా వెళ్ళాడు. సునీత అన్నా వదినలతో ఈ రోజు నుంచి మాతో మీ సంబంధాలని పూర్తిగా తెంచేసుకుంటున్నాము. నీ వ్యాపారంలో నష్టం వస్తే నేను నీకు కొత్త వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చాను. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు నా భార్యని పిల్లల్ని రోడ్డున పడేశావు. సొంత చెల్లి ఆపదలో ఉంటే ఆశ్రయం ఇవ్వలేని అన్నవి నువ్వు, నీకు కొంచెం కూడా సిగ్గులేదు అని చెప్పి అజయ్ సునీతని తన పిల్లలిద్దరినీ తీసుకొని ఒక ఇంటికి తీసుకొచ్చాడు. నేను కెనడా నుంచి వచ్చిన తర్వాత ఈ ఇల్లు కొన్నాను, నేను ఇక్కడే నివసిస్తున్నాను అని చెప్పాడు. పిల్లలు ఆ ఇంటిని చూసి చాలా సంతోషించారు. ఇల్లంతా తిరుగుతూ దూకుతూ పరిగెత్తుతూ ఆడుకోవడం మొదలుపెట్టారు. అంత పెద్ద ఇల్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. సునీత భర్త తిరిగి వచ్చాడు. తన కుటుంబం ఆనందంతో నిండిపోయింది. అజయ్ కుటుంబ సభ్యులు అజయ్ ఇంటి అడ్రస్ తెలుసుకొని క్షమాపణలు చెప్పడానికి పదే పదే వస్తూనే ఉన్నారు. కానీ అజయ్ వాళ్ళని క్షమించలేదు. ప్రతి వ్యక్తికి చెడ్డ సమయం వచ్చినప్పుడు పక్కనుండే వాళ్ళ మనస్తత్వాలు మనసులు బయటపడతాయి. మనకి చెడ్డ సమయం వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా మనల్ని దూరం చేసుకునే వాళ్ళతో, మంచి సమయం వచ్చినప్పుడు మనకి దగ్గరగా చేరాలి అనుకునే వాళ్ళతో కలిసి ఉండడం అస్సలు మంచిది కాదు. అందుకే అజయ్ ఎవ్వరిని తన కుటుంబంలో భాగంగా చేసుకోలేదు. తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇదండి ఈ రోజు కథ.